విక్టరీ వెంకటేష్ ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ఇప్పటికీ 230 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమా విజయం ఆనందంలో ఉన్న వెంకటేష్ త్వరలోనే తన తదుపరి చిత్రానికి షిఫ్ట్ కాబోతున్నాడు. ఇప్పటికే ఆయన ఒక యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. టీజే టిల్లు మూవీ దర్శకుడు విమల్ కృష్ణ చెప్పిన కథకి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఈ కథ కూడా హిలేరియస్గా ఉంటుందట. వెంకటేష్ కామెడీ సినిమా చేశాడు అంటే 90% సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన డీజే టిల్లులో కూడా కామెడీ అదిరిపోతుంది. అలా చూసుకుంటే ఇది క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి. ఈ సినిమాకు దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకీ కొత్త సినిమా ఇదే అంటూ వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. డీజే టిల్లు అంటూ 2 ఏళ్ల క్రితం వచ్చిన యువ దర్శకుడు విమల్ కృష్ణ ఈ సినిమాలో కామెడీ అలాగే హీరో పాత్ర సూపర్గా ఉంటాయి. ఇటీవల వెంకటేష్కు విమల్ కృష్ణ ఓ కథ చెప్పగా ఆయనకు బాగా నచ్చిందని సమాచారం. కొన్ని మెరుగులు దిద్దాక అన్ని ఓకే అయితే సినిమాను ప్రకటించేస్తారట. డీజే టిల్లు సినిమా తరహాలోనే ఇది కూడా ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. వరుస ప్రమోషన్స్లో గత కొన్ని రోజులుగా బిజీగా ఉన్న వెంకీ త్వరలో ఈ సినిమా కూడా మొదలు పెడతారట. ఇక ఈ చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేసి దసరా పండుగ సమయంలో బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారట. చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించే ఛాన్స్ ఉంది అంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఈ సినిమాలో భాగస్వామి అవ్వొచ్చని టాక్. మరి ఈ సినిమాతో వెంకటేష్ ఏ స్థాయి హిట్ ఇస్తాడో చూడాలి. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. దాంతో వెంకటేష్ నెక్స్ట్ సినిమా మీద ఫ్యాన్స్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం తర్వాత వెంకటేష్ డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణతో ఓ కొత్త చిత్రం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ఒక హిలేరియస్ ఎంటర్టైనర్ అని భావిస్తున్నారు. ఇది పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తుంది. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. వెంకటేష్ ఆచితూచి స్క్రిప్టులు ఎంపిక చేసుకుంటున్నారు. వెంకటేష్ చాలా ఫాస్ట్గా సినిమాలను కంప్లీట్ చేస్తాడు. ఆ వెంటనే కొత్త సినిమాలను మొదలు పెడుతుంటాడు.